వెల్కమ్ బ్యాక్. సున్నం చెరువు ప్రాంతంలో బోర్లు వేసి నీటి దందా చేస్తున్న మాఫియాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్రమంగా 5 బోర్లు వేసినట్లు గుర్తించి పూడ్చివేసింది. సున్నం చెరువు నీళ్లు డేంజర్ అని, ఇందులో సీసం, కాడ్మియం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. పీసీబీతో పరీక్షలు నిర్వహించింది. ఈ చెరువు నుంచే మాదాపూర్ బోర్బండకు తాగునీటిని సప్లై చేస్తున్నారని చెప్తోంది. నీళ్లు తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తోంది పీసీబీ. అయితే వాటర్ ట్యాంకర్ల ఓనర్లు వాదన మరోలా ఉంది. తాము ప్లాట్లు కొనుగోలు చేసి బోర్లు వేసుకున్నట్లు చెప్తున్నారు. చెరువు కబ్జా చేశామని, అన్యాయంగా హైడ్రా తమ బోర్లను పూడ్చివేసిందని చెబుతున్నారు. సున్నం చెరువు నుంచి తమను వెళ్లగొట్టాలనే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. సున్నం చెరువును అడ్డాగా చేసుకుని ఇక్కడ నీటి దందా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీసాయి గణేష్ అనే వ్యక్తికి సంబంధించినటువంటివి వాటర్ ట్యాంకర్లు ఎక్కువ స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇది అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి బోర్లను కూడా నిర్వీర్యం చేసింది, మోటార్లను పీకివేసి బోర్లను పూడ్చివేసింది. పీసీబీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ శాంపుల్ను తీసుకొని వెళ్లి వాటిని టెస్ట్ చేసింది. అందులో కార్డియం, సీసా మోతాదుకు మించి ఉన్నట్లుగా కూడా రిపోర్టు పీసీబీ అందజేసింది. కానీ ప్రస్తుతం వాటర్ ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి మేము పెద్ద ట్యాంకర్లలో వాటర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చిన్న ట్యాంకర్ల ద్వారా మేము సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు జిహెచ్ఎంసీ అంత స్థాయిలో సప్లై చేయలేకనే మేము ఈ వ్యాపారం చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇన్ని వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చిన్న ట్యాంకర్ చూసినా కూడా శ్రీసాయి గణేష్ వాటర్ సప్లై కనిపిస్తుంది. అవన్నీ మీవే అని తెలుస్తుంది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు శ్రీసాయి గణేష్ అంటే దీంట్లో శ్రీ వెంకటేశ్వర ఉంది, శ్రీసాయి ఉంది, ఇంకా చాలా ఇట్లా ఒక్కొక్కరు ఒక దేవుని పేరు పెట్టుకుంటారు వాటర్ ట్యాంకర్లు. అది పెట్టుకుంటారు కామన్. ఇక్కడ జరిగింది యాక్చువల్గా సున్నం చెరువులో వాటర్ ట్యాంకర్ నడుగంత పెద్ద బిజినెస్ ఏం లేదు ఇక్కడ లేని. మేము ఇక్కడ దూరం ప్రాంతాల నుంచి మేము వాటర్ తీసుకొస్తాం. ఏదో పార్కింగ్ కోసం పెట్టుకున్నాం, నో ఎంట్రీ. ఎందుకంటే 11:30 తర్వాత బండ్లు పోవాలి. 11:30 లోపల బండ్లు అయితే రానివ్వరు. అది అందరూ తెలిసిన విషయం, కమర్షియల్ వెహికల్ కాబట్టి. చాలా దూరం ప్రాంతం నుంచి తీసుకొస్తాం. బండి పెట్టుకుంటాము, సేద తీసుకున్న డ్రైవర్లు కానీ నో ఎంట్రీలో పెట్టుకుంటాము. సున్నం చెరువులో మొత్తం బోరు కొట్టి దాదాపు 2000 కొట్టినా 1000 కొట్టినా కూడా ఇక్కడ నీళ్ళే రావు. ఒకవేళ వచ్చినా ఇక్కడ చాలా బోర్లు ఉన్నాయి. ఒకసారి ఆన్ చేసి మీరు అవి టెస్ట్ చేసి చూడండి. మీకు వాటర్ రావని తెలిసినప్పుడు ఇక్కడ ఒక 5-6 బోర్లు ఉండే. హైడ్రా కూడా వాటన్నిటిని నిర్వీర్యం చేసింది. మరి బోర్లు ఎందుకు వేసినట్టు వాటర్ రాకుండా? బోర్లు ఎందుకు వేసినామంటే ఇంతవరకు ఇప్పుడు ఓన్ ప్లాట్ లో చాలా మంది బోర్లు వేసుకుని ఆ హైడ్రా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళే చూసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడాలి మీరు కూడా, ఒకసారి బోర్ ఆన్ చేసి ఇంతకుముందు హైడ్రా ఫస్ట్ యాక్షన్ జరిగినప్పుడు మొత్తం కొట్టేసిపోయారు. అన్ని బోర్లు, కొన్ని బోర్లు తీసుకుపోయారు, సంపూర్ణ రవి అవన్నీ తీసుకుపోయారు, మొత్తం కొట్టేశారు. అప్పటికి అవన్నీ బంద్ ఉన్నాయి. చెరువు వచ్చేసి దాదాపు ఎంత ఉందంటే నిజంగా ఇప్పుడు మీడియా ముందు చెప్పాలంటే 15 ఎకరాలు 7 గుంటలు 20 గుంటలు పెట్టుకున్నా కూడా మొత్తం చెరువు పోగా దాని చుట్టూ పార్కింగ్ కూడా పోగా ఇంకా 18-19 ఎకరాలు మొత్తం దాదాపు గవర్నమెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మరి మా ఏ రకమైన హామీ ఇస్తలేదు, మేమైనా కల్పిస్తామా? మరి సేమ్ ఇది ఇప్పుడు గవర్నమెంట్కి ఇదే ల్యాండ్ కావాల్సి వస్తే సేమ్ ఏదైతే రేట్ ఉందో ఇది ఎక్కడైనా చూసి ఇదే వాల్యుబుల్ ఎక్కడైతే వేరే చూసి మాకు ఇక్కడ అంటే ఇక్కడ మీకు ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే మేము వేసుకున్నటువంటి బోర్లు ఉన్నాయి, అప్పుడు అనే ఈ వాటర్ దందా స్టార్ట్ చేసిరా? అంటే ఈ వాటర్ దందా ఇక్కడ జరుగుతుందనే కారణంగానే పీసీబీ ఇక్కడికి వచ్చింది, లేకపోతే హైడ్రా నోటీస్ లో కూడా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి కూడా కారణం అదే కదా సార్. చాలా ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉన్నాయి. ఈ ట్యాంకర్ ఎవరెవరో అట్లా అంటే ట్యాంకర్ ఒకటే మీకు ఫోకస్ కాదు సార్. అక్కడ జేసీబీలు ఉన్నాయి, ఇటాచులు ఉన్నాయి, చాలా మంది ఆపేసి పోయినారు. కమర్షియల్ వెహికల్ ఏదో రోడ్లో పెట్టి దారి పోయి దానే పెట్టేసిపోతే మాకేం సంబంధం లేదు ట్యాంకర్లతోటి. మనకి వెనక కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ఒక గొయ్యి తీసి నల్ల కవర్లు పెట్టి దాంట్లో వాటర్ అంతా డంప్ చేసి స్టోర్ చేసి మళ్ళీ చిన్న ట్యాంకర్లకు ఎక్కిస్తారు. ఇప్పుడు ఈయన ట్యాంకరే ఉండే, ఇప్పుడు ఇంతసేపు ఆ ట్యాంకర్ ద్వారా కూడా మొత్తం చేసినాడు సార్. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు వాటర్ కూడా కమర్షియల్ కొన్ని పనులు ఇందాక మీకు చెప్పా, ఇందాక చాలా దూరం నుంచి వాటర్ తీసుకొచ్చి డంప్ చేసి వాళ్ళు ఆ వాటర్ వాడుకుంటుండేమో. కానీ ఇప్పుడు మామూలుగా బోర్లు అయితే ఈ పరిసర ప్రాంతంలో బోర్లు రావు, బోర్ వాటర్ రావు, అసలు రానే రావు ఇక్కడ. మరి పీసీబీ అధికారులు వచ్చి ఈ సున్నం చెరువు నీటిని టెస్ట్ చేశారు. దానిలో ఆల్రెడీ మోతాదుకు మించి కార్డియం, సీసం ఇవి కూడా ఉన్నాయని గుర్తించారు కదా. మరి అవి కొన్ని ట్యాంకర్లో స్టోర్ చేసిన వాటర్ ఆగి ఉన్న బండ్లు కూడా చాలా ఉంటాయి. ఎక్కడెక్కడ నుంచి మురికి వాటర్ కూడా తీసుకొస్తారు. కొన్ని కన్స్ట్రక్షన్ కూడా నడిచేటట్లు వాటర్ ట్యాంకర్లు వాటికి నీళ్ళు కూడా ఇస్తుంటాయి. అలాంటివి కొన్ని ఆ ట్యాంకర్ ఆగి ఉండి ఈ ప్రాంతంలో కూడా ఆగి ఉంటాయి. ఆ వాటర్ తీసుకుపోయి ఇలా టేస్ట్ చేసుకుని పీసీబీ ఎక్కువనే వస్తుంది కదా. మాకు సంబంధం లేదు. ఏ బోర్ అయినా సరే సున్నం సరే పరిసర ప్రాంతంలో బోర్ ఆన్ చేసే చూడండి, రానే రాదు. ఇక్కడ నీళ్ళే లేవు అసలు. చిన్న ట్యాంకర్లో నీళ్ళు తీసుకుపోయి ఎక్కడెక్కడ వేస్తాం? హోటళ్ళు, హాస్టల్లకు వేస్తాం కదా. పెద్ద ట్యాంకర్ వస్తుంది, చిన్న ట్యాంకర్ కన్స్ట్రక్షన్ వేసేస్తాం మామూలుగా. పెద్ద ఏమో ఆఫీసులలో ఏమైనా కంపెనీలలో వేసేస్తాం. ఇప్పుడు అన్ని వేయడం హోటల్ ఎక్కడ ఉంటే అక్కడ వేసేస్తుంటాం అంతే. మా హాస్టల్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేసేస్తుంటాం. అన్ని ఇంకా అన్ని అనుకోరాదు, హాస్టల్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఏవైనా అన్ని టోటల్గా వేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ వేసేస్తాం. ఒక లెక్క అనేది ఉండదు దానికి.
ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసేస్తూ ఉంటా. కానీ వాటర్ మంచినీళ్ళే తెచ్చేస్తాం. మామూలుగా వాటర్ చెర్లల్లో వాటర్ గిల్ల వాటర్ ఏం రాదు, బోర్ వాటర్ వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ట్యాంకర్ నడవడం తప్పే. అధికారులు చేసేది కరెక్ట్ ఉందా? సర్వే చేయకుండా ఇష్టారాజ్యంగా ఎన్నో కూర్చొని ఆఫీసర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి వాడిని బెదిరించాయి కాల్ చేయను అని చెప్పి పోలీసులను పెట్టి కొట్టడం, వాళ్ళని బెదిరించే కరెక్ట్ కాదుగా. ఆ ఉన్న విల్లాలు కూడా తీసేయాలి దమ్ముంటే. ఇప్పుడు పీసీబీ కానీ వీళ్ళంతా వచ్చి టెస్ట్ చేయడం, ఎన్నో హాస్టల్ ఉన్నాయి 100 ఫీట్ రోడ్ అంటేనే హాస్టల్స్ ఇవన్నీ. మరి దీంట్లోకి అంతా సప్లై చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ పాయిజన్ కావడం, పీజీలకు సప్లై చేయడం, హోటళ్ళకి సప్లై చేయడం, ఇది కరెక్ట్ కాదు కదా. ప్రత్యేకంగా ఈ సున్నం చెరువు నుంచే వాటర్ పోసినాము అని చెప్పి ఎవరైనా మీకు కంప్లైంట్ చేసిరా, లేకపోతే పీసీ వాళ్ళకి ఎవరైనా